హాయ్ అండి. ఈరోజు నేను పంజాబీ డ్రెస్కి ఫ్రంట్ ప్లాకెట్ ఇంకా కాలర్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ లోతు తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నాకు ఆదికి ఇచ్చిన డ్రెస్లో 4 ఇంచెస్ ఉందండి డీప్. ఆ 4 ఇంచెస్ పెట్టుకున్నాను. అదిగోండి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లాకెట్ కోసం 4 ఇంచెస్కి డౌన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు సెంటర్ లైన్కి అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన దాని మీద కట్ చేసుకోవాలి చూడండి. కింద ఒక 1/2 ఇంచు దగ్గర అటు ఇటు కార్నర్స్కి టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్లాకెట్ కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నానండి. అది అటు ఇటు కూడా 1/2 ఇంచు మడత పెట్టి కుట్టుకుంటున్నాను. మిడిల్లో ఫోల్డ్ చేసాను చూడండి. ఇప్పుడు ఈ ప్లాకెట్కి మనం కట్ చేసిన కటింగ్ మీద క్లాత్ మీద ఈ ప్లాకెట్ పైన కింద కూడా వచ్చేటట్టు నీట్గా చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇక్కడ మనం టక్స్ ఇవ్వడం వల్ల అది ఇలా పెట్టేటప్పటికి స్ట్రైట్గా వస్తుంది. ఆ స్ట్రైట్గా వచ్చిన దానికి కూడా పైన కింద ప్లాకెట్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలండి. అదిగోండి అలా వస్తుంది. ఇక్కడ కొంచెం నీట్గా మనం క్లాత్ని సర్చ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వస్తుందండి. ఇదిగోండి మీరు కావాలంటే ఇటువైపు పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక అటువైపు ఓపెన్ అయితే అటువైపు పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ప్లాకెట్ కుట్టడానికి చాలా రకాలు ఉన్నాయండి, కానీ ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెంటర్ చూడండి. మీకు కుదిరితే అలా ట్రయాంగిల్ షేప్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే కనుక స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చండి. నేనైతే అలా స్ట్రైట్గా మార్క్ చేసి స్ట్రైట్గా పెడుతున్నాను. అదిగోండి ఇప్పుడు నెక్ గురించి అని చెప్పి నేను ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకుని దాన్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకుని దానికి నెక్కి అటాచ్ చేసుకుంటున్నాను. టర్నింగ్ తిరిగే దగ్గర ఒక పెద్ద ప్రిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 ప్లాకెట్స్ సేమ్ హైట్ రావడానికి అని చెప్పినని ఒకవైపు కుట్టింది ఇంకోవైపు పెట్టి ఎంత వచ్చిందో మార్క్ చేసి దాని మించి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ప్రిల్స్ పెట్టిన చోట నీట్గా టక్కించుకోండి, అప్పుడు వెనక్కి ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ ఒకటి వేయాలండి. అదిగోండి ఇప్పుడు దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. అదిగోండి మన ప్లాకెట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ జాయిన్ చేయాలి. మెడ దగ్గర నుంచి కాకుండా
షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే మనం ముందు పార్ట్కి మెడపట్టి కుట్టడం వల్ల అది లోపలికి వెళ్ళిపోతుందండి. అందుకని షోల్డర్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సగానికి ఫోల్డ్ చేసి మనకి నెక్ దగ్గర ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా కట్ చేసుకోవాలండి. అదిగోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ వరకు ఎంత వచ్చిందో చూసానండి. దీనికైతే 5 ఇంచెస్ వచ్చింది. అందుకని ఒక పేపర్ పక్కన తీసుకుని ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. హైట్ వచ్చి 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. వన్ ఇంచ్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసినప్పుడు సైడ్కి ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నానండి. మనకి ఇది స్ట్రైట్ కాలర్ కాబట్టి సాగదు. చైనీస్ కాలర్కి అయితే ఇంకా తక్కువ తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి. స్ట్రైట్ కాలర్కి అయితే 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు లూజ్ కుట్ పెట్టి బక్రం కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత తిప్పుకోవాలండి. కింద ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంచి మిగిలినంతా కట్ చేస్తున్నాను. ఆ ఉంచిన 1/2 ఇంచు మడిచి కుడుతున్నాను చూడండి బక్రం మీదకి. ఇప్పుడు 2 లేయర్స్ కింద తీసుకుని చుట్టూ నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. టర్నింగ్ తిరిగే దగ్గర స్లోగా కుట్టుకోండి, లేదంటే షేప్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఖర్చు కట్ చేసి చిన్ని టక్స్ పెట్టుకుంటున్నాను. కింద ఒక 1/2 ఇంచు ఉంచి మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ముందుగా కుట్టుకున్న మనం లూజ్ కుట్టుంది కదండి, అది విప్పేసుకోండి బక్రం మీదది. ఇప్పుడు సెంటర్ చూసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ సెంటరు, ఈ కాలర్ సెంటరు 2 కలిపి పట్టుకుని ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. అలాగే ఇంకొక వైపు. ఇప్పుడు కార్నర్స్లో ఉండే ఖర్చుని నీట్గా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి లోపలికి ఫోల్డింగ్కి ఎక్కువ దలసరి లేకుండా నీట్గా వస్తుంది. అదిగోండి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఖర్చు అంతా లోపలికి పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలండి. చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.